సార్ అయితే విశాఖ నావల్ ఫ్లీట్కి వస్తే అంటే స్పెషల్ అట్రాక్షన్ గా ఐఎన్ఎస్ విక్రాంత్ నిలబడింది. తర్వాత చాలా మిత్ర దేశాలు కూడా వచ్చాయి. సో ఇందులో ఒక ముఖ్యమైన 3 అంశాలు ఉన్నాయనేది తెలుస్తోంది. సో ఎట్లా అర్థం చేసుకోవాలి విశాఖపట్నంలో ఈ వేదిక అనే దాన్ని కూడా మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? యాక్చువల్లీ ఇది ఫిబ్రవరి 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 10 రోజుల పాటు జరిగేటువంటి ఈ ఫ్లీట్ రివ్యూ. ఇది ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026 అంటారు. ఇందులోనే ఎక్సర్సైజ్ మిలాన్ 2026 పేరిట ఒక యుద్ధ విన్యాసాలు చేశారు. మూడవది ఏంటంటే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలోనే సింపోజియం ఉంటుంది. నావల్ ఓషియన్ ఇండియన్ ఓషియన్ నావల్ సింపోజియం అంటారు. ఈ 3 ఏంటో చెప్తాను. ఫస్ట్ ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ఏంటి అని అంటే కనుక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రతి రాష్ట్రపతికి కూడా వారి టెన్యూర్లో వారి పదవీ కాలంలో ఒకసారి ఈ ఫ్లీట్ రివ్యూ నిర్వహిస్తారు. అంటే ఏంటంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి ఎన్ని షిప్లు ఉన్నాయి, మన నేవీకి సంబంధించి మెరైన్ డిపార్ట్మెంట్, కోస్ట్ గార్డ్ వీటికి సంబంధించి ఉన్న షిప్స్ కానివ్వండి, మన ఫ్రిగేట్స్ కానివ్వండి, మన డిస్ట్రాయర్స్ కానివ్వండి, ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కానివ్వండి, సబ్మెరీన్స్ కానివ్వండి, ఇట్లా ఎన్ని ఉన్నాయో అవన్నిటికి సంబంధించినటువంటి ఒక ఫ్లీట్ రివ్యూ జరుగుతుంది అన్నట్టు ఒకసారి. అండ్ రాష్ట్రపతి గారు వారికి గౌరవ వందనాన్ని ఈ నావెల్ విభాగం అంతా కూడా ఇస్తారు. సో దాన్ని రాష్ట్రపతి బేసికలీ త్రివిధ దళాలకు అధిపతి ఎవరు అని అంటే రాష్ట్రపతి కదా. సో రాష్ట్రపతికే గౌరవ వందనం ఇస్తారు. ఇదొక పద్ధతి. రెండోది ఏంటంటే ఇది కేవలం మన భారతదేశానికి సంబంధించినటువంటి నావల్ రివ్యూ మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఆయా దేశాలకు సంబంధించినటువంటి నావికా దళాల్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి పరికరాలు, వాళ్ళ ప్రాతినిధ్యం, వాళ్ళకి సంబంధించినటువంటి పార్టిసిపేషన్ కూడా దీంట్లో ఉంటుంది అనమాట. సో అందులో ఈసారి మనకు 74 దేశాల పార్టిసిపేషన్ ఉంది. అందులో మొత్తం 71 షిప్పులు వచ్చాయి, 71 షిప్లు ఉన్నాయి. దాంట్లో 19 ఫారెన్ షిప్స్ ఉన్నాయి. కొన్ని దేశాలు షిప్స్ ని పంపించాయి, వాళ్ళకి సంబంధించినటువంటి షిప్పుల్ని, వీటిని డిస్ట్రాయర్స్ ని, వాళ్ళకు ఉన్నటువంటి అంటే అన్ని దేశాలు వాళ్ళ అత్యాధునిక వాటిని పంపించాలని లేదు, బట్ వాళ్ళ పార్టిసిపేషన్ ఉంటుంది. కొన్ని దేశాలు షిప్స్ ని పంపించాయి, కొన్ని దేశాలేమో వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళ ఆఫీసర్స్ ఇక్కడికి వచ్చారు, లేదా వాళ్ళ నావల్ విభాగానికి సంబంధించిన నావల్ అధికారులు వచ్చి విన్యాసాల్లో పాల్గొన్నారు. సో వాళ్ళ పార్టిసిపేషన్ ఉంటుంది అనమాట. మొత్తంగా 74 దేశాల పార్టిసిపేషన్ ఉంది, ఇందులో పాల్గొన్నారు. ఇది మొదటి రివ్యూ గురించి, ఫ్లీట్ రివ్యూకి సంబంధించి. ఇక ఎక్సర్సైజ్ ఏంటి అంటే కనుక మిలాన్ 2026 అని, మిలాన్ ఎక్సర్సైజ్ 2026 పేరిట చేశారు. మనం బేసికల్లీ భారతదేశంలో ఈ మధ్య కాలంలో చాలా యుద్ధ విన్యాసాలు చేస్తున్నాం. అందులో మేజర్ గా మలబార్ ఎక్సర్సైజెస్ అంటాం, అమెరికాతో మనం చేసే యుద్ధ విన్యాసాలు. ఈవెన్ శ్రీలంకతో మధ్యన ఒక యుద్ధ విన్యాసాలు చేశాం, అటు జపాన్ తో కలిసి చేశాం. ఈవెన్ క్వాడ్ దేశాలు, నిజానికి అది మిలిటరీ బంధం కాకపోయినప్పటికీ కూడా, ఈవెన్ క్వాడ్ లో ఉన్నటువంటి జపాన్, ఆస్ట్రేలియా, అమెరికాతో కలిసి కూడా విన్యాసాల్లో పాల్గొన్నాం. సో ఇట్లా పోతే అనేక దేశాలతో మనం యుద్ధ విన్యాసాలు చేస్తుంటాము. ఇప్పుడు విశాఖపట్నం కేంద్రంగా, మన ఆంధ్రప్రదేశ్ లోని మన విశాఖపట్నం కేంద్రంగా జరిగినటువంటి మిలాన్ ఎక్సర్సైజ్ గురించి తెలుసుకోవాలంటే అన్ని దేశాలకు సంబంధించినటువంటి, ఒక దేశము ఇంకో దేశము కాదు. ఇప్పుడు గొడవ ఏంటంటే మనము ఇందులో మేజర్ ప్రాధాన్యత ఒకటి ఉంది, అదేంటంటే ప్రపంచ దేశాలకు ఎవరికి సాధ్యం కానిది భారతదేశం మాత్రమే చేయగలిగిన అంశం ఏంటి అని అంటే రష్యాని, అమెరికాని, ఫ్రాన్స్ ని, ఇట్లాంటి యూరోపియన్ దేశాలని, రష్యాని, అమెరికాని ఒక వేదిక పైన ఉంచాం మనం. అది కేవలం ఊరికే నాయకుల మధ్య కాదు, మిలిటరీ మధ్య. అంటే నావల్ ఆఫీసర్స్, రష్యాకు సంబంధించిన ప్రతినిధులు వచ్చారు, అమెరికాకు సంబంధించిన వాళ్ళు వచ్చారు, ఫ్రాన్స్ కి సంబంధించిన వాళ్ళు వచ్చారు, జపాన్ కి సంబంధించిన వాళ్ళు వచ్చారు. సో మనం ఒక అందరికీ కలిపి ఒక వేదిక కల్పించగలిగినటువంటి దేశం ఏదైనా ఉందంటే భారతదేశం. సో ఒక పెద్దన్న పాత్రలాగా భారతదేశం పోషిస్తోంది. అందులోనూ ఇండియన్ ఓషన్ రీజియన్ లో, హిందూ మహాసముద్రపు చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నింటికీ సంబంధించి భారత్ ని కాదని ఇంకెవరు ఏమీ చేయలేరనే ఒక అద్భుతమైన మెసేజ్ ని భారత్ ఇస్తోంది. సో ఈ ఎక్సర్సైజ్ లో ఏముంటాయంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ దేశానికి సంబంధించిన టెక్నాలజీ, దీనికి సంబంధించిన టెక్నాలజీ, ఇప్పుడు ఏదైనా సమ్ రెస్క్యూ ఆపరేషన్స్ ఉన్నాయనుకోండి, ఒక దేశం ఎలా రెస్క్యూ ఆపరేషన్స్ లో పాల్గొంటుంది, ఒక దేశం అటాకింగ్ క్యాపబిలిటీస్ ఎలా ఉంటుంది, ఒక దేశానికి సంబంధించినటువంటి ముఖ్యంగా ఫ్లీట్ డాకింగ్ టెక్నాలజీ ఎలా ఉంటుంది, ఇట్లా రకరకాల అంశాల మీద ఎక్సర్సైజ్ జరుగుతాయి. సో అది టెక్నికల్ అంశాలు కాబట్టి వాటి గురించి మనం పెద్దగా డీప్ డైవ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అమెరికాకు సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, ఇప్పుడు గల్ఫ్ రీజియన్ కి వెళ్ళిపోయినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నిజానికి మళ్ళీ ఫ్లీట్ రివ్యూకి రావాలి.
కానీ ఫ్లీట్ రివ్యూకి రాకుండా అక్కడ ఇరాన్ లో ఘర్షణ వాతావరణం ఉండడం తోటి దాన్ని అరేబియన్ ఓషన్ నుంచే వాళ్ళు అటువైపు డైవర్ట్ చేశారు. అబ్రహం లింకన్ అబ్రహం లింకన్ కాదు. గెరాల్డ్ రావాల్సింది ఉండే. గెరాల్డ్ దాన్ని రాకుండా అటు తీసుకెళ్ళిపోయారు. ఓకే. సో మన ఫ్లీట్ రివ్యూ రావాల్సింది ఉండేది. ఇక మూడవది ఏంటంటే ఇక్కడ ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియం జరుగుతుంది ఇప్పుడు ఈ ఫ్లీట్ రివ్యూతో పాటు. ఒకటి ఫ్లీట్ రివ్యూ, రెండోది మిలాన్ ఎక్సర్సైజ్, మూడోది సింపోజియం. సింపోజియం అంటే ఏంటంటే రాబోయే రోజుల్లో అంటే భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చైనా ఫ్యాక్టర్ కావచ్చు. ఈ మొత్తం రివ్యూలో ఏంటంటే 74 దేశాలు వచ్చాయి, కానీ 74 దేశాల్లో 3 దేశాలు మనం కావాలని పిలవలేదు. ఒకటి టర్కీ, 2 పాకిస్తాన్, 3 చైనా. 3 దేశాలు మనం పిలవలేదు, వాళ్ళు రాలేదు. సో ఇప్పుడు మనకు ఉన్నటువంటి రాబోయే రోజుల్లో ఈ రీజియన్ లో ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి, రాబోయే రోజుల్లో ఇప్పుడు మనము టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వచ్చాయి, దీనివల్ల ఏమేమి పరిణామాలు రావచ్చు, ముఖ్యంగా నావల్ రంగానికి సంబంధించి, నావీకి సంబంధించి ఏం పరిణామాలు రావచ్చు, అండ్ షిప్ బిల్డింగ్ లో ఎటువంటి టెక్నాలజీని మనం ఎమర్జ్ చేసుకోవచ్చు, లేదంటే సబ్మెరైన్ టెక్నాలజీస్ లో ఇంకా కొత్తగా ఏమైనా వచ్చాయా, న్యూక్లియర్ వెపన్స్ ని, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ తయారీ, వీటి విషయాల్లో ఏముండబోతున్నాయి. సో రాబోయే తరానికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా రాబోయే 2-3 ఏళ్లకు 5 ఏళ్లకు సంబంధించినటువంటి టెక్నాలజీకి సంబంధించినటువంటి ఛాలెంజెస్ గురించి అండ్ అదే విధంగా పరిణామాల గురించి ఒక వర్క్ షాప్స్ ఇవన్నీ జరుగుతాయి. దాన్ని సింపోజియం అంటారు. సో ఇట్లా 3 అంశాలకు సంబంధించినవి జరిగినాయి. ఎందుకు ఇంతసేపు మనం మాట్లాడుతున్నాం దీని గురించి అని అంటే, నిజానికి మన ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి ఇంత అద్భుతమైన ఎక్సర్సైజ్ గురించి నిజానికి మన మీడియాలో పెద్దగా కథనాలు, అవును, తెలుగు ప్రసార మాధ్యమాల్లో అసలు ఏ మాత్రం కథనాలు లేవు. లిటరల్లీ మాట్లాడితే ఇలాంటి వార్తలు ఇవ్వడం వల్ల ఆంధ్రప్రదేశ్ లో చాలా పరిణామాలు ఉండొచ్చు, వాటి గురించి మాట్లాడవచ్చు, ఇంకేమైనా చేయొచ్చు, కానీ పొలిటికల్ యాక్టివిటీ రోజు ఉండేదే. కానీ ఇట్లాంటి ఈవెంట్స్ చాలా తక్కువగా వస్తాయి. ఈవెన్ మన పిల్లలకు చెప్పాల్సిన అంశాలు ఎంత గొప్ప పరిణామాలు జరుగుతున్నాయి, దేశం ఎటు వెళ్తోంది, ఏమేమి అంశాలు జరుగుతున్నాయి, మన చుట్టుపక్కల ఉన్నటువంటి ముఖ్యంగా డిఫెన్స్ ఫోర్సెస్ కి సంబంధించి జరుగుతున్నటువంటి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ గురించి తెలుసుకోవాల్సిన సందర్భం ఉంది. కాబట్టి నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. ఇక మీరు అన్నట్లు అంటే ఆ పొలిటికల్ అంశానికి మళ్ళీ రావాల్సి వస్తుంది.